హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్వాన్స్ ఎక్సెల్ ట్యుటోరియల్స్ బై తెలుగు ట్యుటోరియల్స్. ఈరోజు వీడియోలో మనం పివట్ టేబుల్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అసలు పివట్ టేబుల్ అంటే ఏంటి, పివట్ టేబుల్ వల్ల యూజెస్ ఏంటి, పివట్ టేబుల్ యొక్క ఫీల్డ్స్ ఏంటి, అలాగే పివట్ టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. పివట్ టేబుల్ అంటే ఏంటి? ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా మీద ఏదైనా క్యాలిక్యులేషన్స్ చేయాలన్నా లేదా డేటా మీద ఒక మెయిన్ గ్రిప్ రావాలి అంటే మనం యూజ్ చేసేదే పివట్ టేబుల్. పివట్ టేబుల్ని న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి, అలాగే మినిమం, మ్యాక్సిమం, యావరేజ్, సమ్ లేదా టోటల్, అలాగే పర్సంటేజ్, ఇలా ఎన్నో క్యాలిక్యులేషన్స్ చేయడానికి యూజ్ చేస్తాం. సో పివట్ టేబుల్లో మెయిన్గా మనకి 4 ఫీల్డ్స్ ఉన్నాయన్నమాట. ఫిల్టర్, రోస్, కాలమ్స్, వాల్యూస్ అని. ఫిల్టర్ ఏంటంటే మన డేటాని ఫిల్టర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇంకా రోస్ అండ్ కాలమ్స్ అయితే మన డేటాని రోస్ అండ్ కాలమ్స్లో డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాం. ఇక లాస్ట్ ఫీల్డ్ వాల్యూస్ని ఉపయోగించి డేటా మీద క్యాలిక్యులేషన్స్ అయితే మనం చేస్తాం. సో ఇలా పివట్ టేబుల్ అయితే మనకు చాలా యూజ్ అవుతుంది. ఇది పివట్ టేబుల్ గురించి కొంచెం నోట్స్ అనమాట. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి ఇక్కడ నేను టైప్ చేశాను. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇప్పుడు పివట్ టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి డేటా అయితే ఉంది. సో ఈ డేటాను ఉపయోగించి మనం పివట్ టేబుల్ని క్రియేట్ చేయాలి. ఫస్ట్ డేటా సెలెక్ట్ చేసుకోండి. డేటా సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ మనకి పివట్ టేబుల్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తాయి, ఫ్రమ్ టేబుల్ ఆర్ రేంజ్ అని, లేదా ఫ్రమ్ ఎక్స్టర్నల్ డేటా సోర్స్ అని. ఫ్రమ్ టేబుల్ ఆర్ రేంజ్ అని సెలెక్ట్ చేయండి. చేస్తే మనకి ఇలా ఒక పాపప్ విండో అయితే వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనం డేటా సెలెక్ట్ చేసాం కాబట్టి దాని యొక్క రేంజ్ అంతా ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తాయి, న్యూ వర్క్ షీట్ ఆర్ ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ అని. సో మ్యాక్సిమం అందరూ న్యూ వర్క్ షీటే అని సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. సో ఇదన్నమాట పివట్ టేబుల్. సో ఓన్లీ ఈ మనకి డార్క్ లైన్ కనిపిస్తుంది కదా, ఇది ఈ బాక్స్ బట్టిగా మనకి పివట్ టేబుల్, మిగతాదంతా మళ్ళీ నార్మల్ షీట్ అనమాట. సో ఈ పివట్ టేబుల్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పివట్ టేబుల్ ఫీల్డ్స్ వస్తాయి. సో మనం ముందు చెప్పుకున్నాం కదా, ఇవే అనమాట 4 ఫీల్డ్స్, ఫిల్టరు, కాలమ్స్, రోస్, వాల్యూస్ అని. సో వీటిలో ఎలా చేస్తాము అంటే ఇక్కడ మనకి కస్టమర్ నేమ్ అయితే ఉంది కదా, దీన్ని డ్రాగ్ చేసి మనం రోస్లో అయితే రోస్, కాలమ్స్లో పెట్టుకుంటే మనకి ఇట్లా కాలమ్స్లో పెట్టుకుంటే ప్రతి ఒక్క కాలమ్కి నేమ్ అయితే వస్తుంది అన్నమాట. రోస్లో పెట్టుకుంటే బాగుంటుంది, మనకి ఈజీగా కనిపిస్తుంది. తర్వాత మొబైల్ బ్రాండ్ అంటే వాళ్ళు ఏం మొబైల్ కొన్నారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అయితే మనం ఇలా చేయొచ్చు. సో ఈ క్యాలిక్యులేషన్స్ అన్నిటి గురించి మనం తర్వాత చూద్దాము. జస్ట్ మీకు ఒక పివట్ టేబుల్ మీద ఇంట్రడక్షన్ కోసమే ఈ వీడియో అనమాట. సో ఇలా ఇంకో విధంగా కూడా మనం పివట్ టేబుల్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మనం రేంజ్ సెలెక్ట్ చేసుకొని చేసాం కాబట్టి ఇప్పుడు డేటా ఏం సెలెక్ట్ చేసుకోకుండా చేద్దాం. ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి పివట్ టేబుల్ క్లిక్ చేసి ఫ్రమ్ టేబుల్ ఆర్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డేటా ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ మనకు డేటా లేదనుకుందాము. దీన్ని ఇప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో ఇప్పుడు డేటాని సెలెక్ట్ చేసుకోవాలి. డేటాని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ నేను డౌన్ యారో నొక్కి ఇక్కడ న్యూ వర్క్ షీట్, ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ అంటే ఈ వర్క్ షీట్లోనే ఏదన్నా ప్లేస్ మనం ఇవ్వాలి. లేదు న్యూ వర్క్ షీట్ సెలెక్ట్ చేసుకుంటే కొత్త వర్క్ షీట్ అనేది క్రియేట్ అయ్యి దానిలో పివట్ టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఓకే చేస్తే మళ్ళీ మనకి పివట్ టేబుల్ అయితే ఇలా అవుతుంది. సో పివట్ టేబుల్ అయితే ఇలా క్రియేట్ చేస్తాము. పివట్ టేబుల్ని ఎలా చేయాలి, దీని మీద క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోలో మెయిన్గా ఏంటంటే మనం పివట్ టేబుల్ గురించి తెలుసుకోవడానికి ఈ వీడియో అనమాట. నెక్స్ట్ వీడియోలో పివట్ టేబుల్ కొన్ని అడిషనల్ టాపిక్స్ ఉన్నాయి, అవన్నీ తెలుసుకున్న తర్వాత మనం పివట్ టేబుల్లో ఉపయోగించి క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తాము, పివట్ టేబుల్లో టాస్క్లు ఎలా ఉంటాయి అనే దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాము. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.